అది సూపర్. పండు లేట్ లేకుండా వచ్చేసింది. ఫస్ట్ చూడండి ఎట్ట కొట్టారు అసలు. చర్మం చిద్రికి లోపల ఉండే గుండెకాయ. ఇది అయితే గుండెకాయ. ఇది చూడండి ఎంత మెత్తకుందో. గుండెకాయ కనిపిస్తుంది అసలు. భలే కొట్టారు. ఉప్పు ఒలిచేపు ఒలిచేసి అప్పుడు తీసుకొని అంతలో మళ్ళీ కట్లు చేయాలి కొట్టేస్తాను. కలుసుకుని కొలిచేసి బొచ్చా పక్కన మరేసిన తర్వాత గంపలో కొలిచేసుకో. సూపర్ సూపర్. వేసి అది కర్ర ఉండాలి. ఇది తలకాయ చూడు ఎట్ట ముడుచుకొని వస్తుంది. కదలుతుందో తలకాయ షేప్ చూడట వస్తుంది. వేరే సైడ్ కాలుద్దాం. చూడండి ఎట్టయితే కలిపిందో. తీసేస్తుంది పిగిలా. కత్తిదే అప్పుడు ఏం మేత పట్టదే. లాగి మొత్తం ఉల్లికాయ కూడా లాగేసి సపరేట్గా కలుసుకుంది. చిన్న గుండెకాయ అంతేనా? అంతేనా? పేగులు లేవు ఇంకా మధ్యలోకి అక్కడ కోసేసి పోయివా కొద్దాం. లోపల కూడా బాగా కావాలి. ఘాట్లేస్తున్నా. పడితే ఆడే ఏడ పెడదాం ఇంకా. ఈరా ఏడంటే ఆడ వేసిరా. ఉప్పు కారం బాగుంది బాగా. కదా మీ దగ్గర పడిపోయి చాలే. పైన పూసేసి మళ్ళీ అట్లా నంచుకొని తింటా. కరిగిపోతుంది అసలు ఉప్ప ఇంకా వేరుక. సరిగ్గా కాలుతుంది. పెద్ద మంట పెట్టదు కొద్దిగా తగవద్దని మంట. కర్ర కానీ మండుకుంటే పోయింది. పక్కది కట్టబడింది. నల్లంగా అనిపిస్తారు ఫోన్లో. ఆడేమో బాగుంది అనవచ్చము చేద్దాం. ఎందుకంటే అది బాగా మాగింది. పొట్టలో కాలాలి రాడు. పొట్టలో కాలాల తిప్పించు. అప్పుడు ఆగేద్దండి. అవునులే ఒక టాస్ పని అదే తీసి ఇప్పుడు తీసి ఇప్పుడైతే బాగా అయితే కలిపింది. ఇప్పుడు మనం అయితే తీసేసుకుందాం పొయ్యి మీద నుంచి. ఇప్పుడైతే బాగా బాగాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కరెక్ట్గా పెట్టరా. లేదనుకో మేలు నీరు తినేద్దామా. కొరుక్కొని తినేసాం అనుకో కొర్రు ఆడదట్టే నోట్లో. చిన్నవా పొన్ను బుచ్చిపోవురా. చాక్లెట్లు తింటే బుచ్చిపోతాయి పుల్ల. బాడీ
ఇంకా చించాడునే పిట్ట భాగం అయితే ఇటు పెట్టారు, తలకాయ మాత్రం ఈ విధంగా పెడతారంట. అంటే షికారు బాగా జరగాలని, కొట్టిన ప్రతి రాయి తలకాయ తగలాలని చెప్పి ఈ విధంగా అయితే పెడతారంట తలకాయని. చూడండి, పిట్ట మొత్తం తినేసిన తర్వాత లాస్ట్లో తింటారంట దాన్ని. పిట్ట కొట్టిన అతనే తింటాడంట. ఓకే అమ్మా, స్టార్ట్. ఉప్పు కారం వద్దు రేపు ఇది మరీ నిచ్చి నీకు మరీ వచ్చేసాడు రైట్ ఒక్కడేనా? నువ్వేరా? ఎవరు అంటున్నావా? లాక్కొని బిక్కొని తినేస్తున్నారు అయితే ఇప్పుడు. రే ఏదిరా మీరా ఇచ్చారు వాడు పెట్టోడికి. గుడ్ బాయ్. తీసుకురా ఉప్పు ఎక్కువ వేసేసి కూడా నేను వాడికి కలిపేటప్పుడే చెప్పారు ఉప్పు ఎక్కువ అయిపోయిందని.